ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మిమ్మల్ని చూస్తూ దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మీరు ఎంతమంది బాధలోయలో ఉన్నారు, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు, ప్రతిరోజు కన్నీరు విడుస్తూ దుఃఖపడుతున్నారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, మనుషులు మీకు చేసినటువంటి కీడును బట్టి, అవమానాన్ని బట్టి కావచ్చు, తల ఎత్తుకోలేని స్థితిని బట్టి కావచ్చు, భయంకరమైనటువంటి వేదనకి గురై చింతిస్తూ ఉన్నారా? ఈ రోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రవచనాత్మక వాగ్దానాన్ని ఒకసారి చూద్దామా? హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమేన్. మీ జీవితంలో ఆకోరు లోయ అనుభవంలో ఉన్నారా? శ్రమ కలిగినటువంటి లోయలో, బాధ లోయలో జీవిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నారా? ప్రభు అంటున్నాడు, మీ ఆకోరు లోయని నిరీక్షణ ద్వారంగా మార్చబోతున్నాను. మీ బాధ లోయలో ఉండి, మీ శ్రమ లోయలో ఉండి మిమ్మల్ని విడిపిస్తాను ప్రభు చెప్తున్నాడు. ఆకోరు లోయలో ఏం జరిగింది? యెహోషువ హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళి అపజయం పొందుకున్నాడు, ఓటమిని చూశాడు. ఎంతో దుఃఖంతో నింపబడి, ఎంతో బాధతో నింపబడి, గుండెలు కరిగిపోయేలా ఏడుస్తూ, బట్టలు చింపుకొని, కన్నీరు విడుస్తూ, ముఖము నేల మీద మోపి భయంకరంగా బాధపడుతూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. కారణం, ఎంతో అవమానం తలెత్తింది, ఎంతగానో తలదించుకున్నటువంటి స్థితి, పరువు పోయినటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ప్రభు చెప్తున్నాడు, ఆ యెహోషువ, ఎందుకలా నేల మీద నీ ముఖం మోపుకొనో, లెగు, నేను నీకు తిరిగి విజయాన్ని ఇవ్వబోతున్నాను. నీ బాధను తొలగించబోతున్నాను. ఆకోరు లోయలో నుంచి విడిపిస్తాను, బాధలోయ నుంచి విడిపిస్తాను. ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే అపజయం చూచావో, అదే హాయి పట్టణంపై నీకు విజయాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు కూడా దేనిని బట్టి బాగా బాధపడుతున్నారు? దేన్ని బట్టి గుండెలు కరిగిపోయేలా ఏడుస్తూ ఉన్నారు? దేన్ని బట్టి అవమానంగా భావిస్తున్నారు? తల దించుకున్న స్థితిలో ఉన్నారు? ఎంతగానో సిగ్గుకు, అవమానానికి గురైన స్థితిలో ఉన్నారు? ప్రభు చెప్తున్నాడు, నేను మరలా మీ జీవితంలో నా హస్తాన్ని చాపి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాను. బాధాలోయలోంచి మీరు విడుదల పొందుకొనబోతున్నారు. మీ శ్రమగల లోయలోంచి మీరు విడుదల పొందుకొనబోతున్నారు. ఆనందం మీ జీవితంలోనికి రాబోతున్నది. ఎక్కడ ఓడిపోయావో, ఏ హాయి దగ్గర అపజయాన్ని చూచావో, అక్కడే తిరిగి నీకు జయము కలగబోతున్నది, విజయము కలగబోతున్నది. మీ జీవితంలో ప్రతి దుఃఖం, వేదన, అపజయం, ఓటమి, శ్రమలోయ, బాధలోయ అనుభవాలు తొలగిపోయి సంతోషము, ఆనందము, విజయం మీకు కలగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. బాధపడకండి. మన నిరీక్షణ యేసే, మన నిరీక్షణ ద్వారం యేసే. ఆయనే నీ ఇంటి పరిస్థితిని మార్చుతాడు అన్న నిరీక్షణ కలిగి ఉండండి. ఆయనే నీ గొడ్రాలు అనే నిందను కొట్టివేసి సంతానం ఇస్తాడు. 7 పిల్లలు కనే శక్తిని నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఒక్కరినిచ్చిన చాలయ్యా, ఇద్దరినిచ్చిన చాలయ్యా అనుకుంటున్నావేమో, కానీ నీ దేవుడు 7 కనే విధంగా నేను చేయగలడు. ఒక్కరిని కూడా కనని స్థితిలో, ఒక్కరు కూడా లేని స్థితిలో, బాధలోయలో, కన్నీళ్లతో, వేదనలో ఉన్నవేమో, కానీ దేవుడు అద్భుతం చేస్తే 7 పిల్లల్ని కనగలిగే అంత శక్తి, సామర్థ్యం, అద్భుతం నీ జీవితంలో జరగబోతున్నది. ఇక మీ బాధ లోయ అనుభవం తొలగిపోయి, ఆకోరు లోయ అనుభవం తొలగిపోయి సంతోషం, ఆనందం మీ జీవితంలో నింపబడబోతుంది. విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే బాధలోయలో ఉన్నారు, వారి భర్తను బట్టి బాధపడుతున్నారు, ఇంకా వివాహం జరగట్లేదు నా పిల్లలకి అని బాధపడుతున్నారు, ఇంకా నా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, ఇంకా నా కుటుంబంలో ఎదురు చూస్తున్నది ఏవి జరగట్లేదని బాధలోయలో బాధపడుతూ ఉన్నారు. యేసు నామములో వారి బాధ లోయ నుండి విడుదల కలుగునుగాక. సంతోషం వారి జీవితంలోకి వచ్చునుగాక. ఆనందం వారి జీవితంలోకి వచ్చునుగాక. బాధ లోయ తొలగిపోయి సంతోషం వారి జీవితంలో ఆవరింపబడి ఆశీర్వదింపబడునుగాక. కృప చూపి సహాయం చేసి బ్లెస్ చేయమని ఈ దినమంతా ప్రభా వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి. మిక్కుటమైన ఎండవేడి నుంచి తప్పించండి ప్రభా. తండ్రి, వారు చేసే ప్రయాణాలలో కాపుదల, ఈరోజు జన్మదిన వేడుకలు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. కాపుదల దయచేయండి, క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్న వారికి ప్రభా మంచి ప్రసవం అనుగ్రహింపబడును గాక, కాపుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఈ రాత్రి జరగబోతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో బలమైన ఉజ్జీవాన్ని రగిలింపచేయండి. ప్రవచనాత్మకంగా మీరు కదలండి, అనేకులు పాల్గొన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఏప్రిల్ నెలంతా కాపాడారు ప్రభా. ఎండల నుంచి కాపాడారు, వ్యాధుల నుంచి కాపాడారు, సమస్యలు, పోరాటములు, ఓటమి, మోసముల్లోంచి కాపాడారు. స్తోత్రం. నూతన నెలలోనికి అడుగు పెట్టబోతుండగా నీ కృప, మీ ఆత్మ నడిపింపు, ఆశీర్వాదాన్ని మాకు దయచేసి నడిపించమని, ఈ యొక్క మాటలు వింటే ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు
ఈ వాగ్దానాన్ని విన్నారు కదా, మీ బాధలో నుంచి మీరు విడిపింపబడబోతున్నారు, మీ శ్రమలో నుంచి విడిపింపబడబోతున్నారు. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. ప్రతిరోజు కూడా లైవ్లు జరుగుతున్నాయి, ఉదయం శక్తివంతమైనటువంటి సందేశాలు విడుదలవుతున్నాయి, తప్పకుండా వీక్షించండి. ఒక అనౌన్స్మెంట్, ఈరోజు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన శక్తివంతంగా, అభిషేకముతో, ప్రవచనాత్మకంగా, పరిశుద్ధాత్మని యొక్క బలమైన కదలికతో జరగబోతుంది. అనేక మంది పాల్గొని ఆశీర్వదింపబడబోతున్నారు. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాత్రి 9 గంటలకి ప్రారంభమయ్యే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీ కుటుంబాలతో కలిసి తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.